దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ గుడ్ అనిపిస్తుంది నాకు. సేమ్ అదే అనిపిస్తుంది. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకో ప్రాబ్లం. మమ్మల్ని నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుంది మీ వల్లనే ప్రాబ్లం. జోకులు అయ్యి కానీ పర్సనల్గా అయ్యకు. ఇంకొకటి హద్దులు దాటకు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. అండర్స్టాండింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి. కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నిజమైన ప్రేమలో పొసెసివ్నెస్ ఉంటది అంటది విష్ణుప్రియ. ఇట్స్ ఓకే, పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు. విమానం అంత విశాలమైన మనసు ఉంది. వాటర్ సిగరెట్ దాకుండా నువ్వు ఏం అడిగినా ఇస్తావు. అదంతే, అందరినీ ఆదరిస్తుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలు కాబోతోంది? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. యష్మి, మీరు ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణాన మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఏంటది? అందులో ఒకటి, ఈరోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. మిగతా ఇద్దరు చీఫ్స్ ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు. ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను. Because I can't nominate Yashmi, it's Prerna, Big Boss. Whatever you did, picking from the dustbin, ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. యష్మి గురించి చెప్పావు. ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటేదో ఉంటది. ఏముంటది? తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. సో నీ చీఫ్ నేను చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? గైస్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడరా. నవ్వకు, సీరియస్ గా ఉంది. నవ్వకండి. సో బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వస్తుందే, అది కొంచెం ఆపేయండి. ఆపకపోతే అన్నాడు. నువ్వు అంటే నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? తింటా. నా ఇష్టం. తినైతే వెళ్ళి బాబోయ్ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. చెత్త కుప్ప నీటిగా ఉంది కదా, చెత్త కుప్పలు దుంకం వెళ్ళి. మాట్లాడే మాటకు వాల్యూ ఉండాలి, మీనింగ్ ఉండాలి. వింటున్నా కదా, నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. ఒక జోక్ గా చేసాము, నీలో అంత నీకు జోక్ అయి ఉండొచ్చు, నాకు జోక్ అనిపించాలి. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. బట్ వాయిస్ రైజ్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా, మనీ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్ 100% కాదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? లవ్ యూ బ్రో. ఒరిజినల్ టాస్క్ ఏంటిది అసలు? బిగ్ బాస్ హౌస్ ఏ టాస్క్ క్లారిటీ లేదు నాకు అని అడుగుతా. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. ఓకే, యాజ్ ఎ గ్రూప్ యు ఆల్ ఫెయిల్డ్. మీరందరూ ఫెయిల్ అయినారు ఆల్రెడీ. వాష్రూమ్స్ క్లీన్ లేవు, ఏది కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. బిగ్ బాస్ హౌస్ లా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లా క్లాన్ అంటే పిచ్చోడా, డివైన్ చేసినోడు పిచ్చోడా. త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? నువ్వు గేమ్ ని అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. క్లారిటీ నాకు లేదు, నీకుంది. బొక్కలో ఎక్కువ మాట్లాడొద్దు సీత. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అదే పిచ్చిలో మాటలు మాట్లాడొద్దు అంటే నేను. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నేను మాట్లాడలే నీతో, నీ బొక్క విక్క అని మాట్లాడలేదు. ఏమయ్యా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నీ బొక్క విక్క అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఎవరు ఎటు పోయినా నిన్నే అంటారు, ఎవరు ఎటు చేసినా నిన్నే మాట్లాడతారు. నీ గురించే నువ్వు కాదు ఇక్కడ. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. శేఖర్, కామెడీ చాలా అయింది. మీ వల్ల ఈ హౌస్ కి చాలా లాస్ అయింది. అది ఎంత లాసు? లక్ష రూపీస్. మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ కేర్లెస్, ఇండిసిప్లిన్డ్. వాట్ ఆర్ యు టాకింగ్? కాదా మలయాళం మాట్లాడండి. ఏం మాట్లాడు? పొద్దున్న లేచి యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే మీ ఇష్టం, మీరు అటెండ్ చేసుకోండి.
ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఏరా జీవితంలో నువ్వు ఇంకా మారవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అన్నావు కదా స్పేస్ తీసుకునే జోకులు వేస్తాను నేను కామెడీ చేస్తాను అని. అది కాదు నువ్వు. ఓకే, ఇష్టం ఉన్న చోట నీకు అది కంట్రోలే ఉండదు, ఏది పడితే అది మాట్లాడేస్తావు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఏదైనా కామెడీ, ఏదైనా కామెడీ, అదే అంటున్నా, ఏదైనా కామెడీయే. నువ్వు సారీ చెప్పి నంత మాత్రాన అది రిటర్న్ రాదు. అప్పుడేదో పొరపాటు అన్నాను సార్, సారీ సుందర్ గారు. ఎటువంటి కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయొచ్చు, దాన్ని ఎక్కడ దాకా మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు. నీకు నేను చెప్పినా నీకు రాదు. అది ఉంది కానీ ఎక్కువగా వాడను. ఆ పచ్చ కావర్లాడికి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు అడల్టరేటెడ్ అనేది మీ హెడ్ లో ఉంది. అయినా పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, నీకందరూ మోసం చేసే వాళ్ళకే కనిపిస్తారు. ఈ పెద్ద వయసులో కూడా 48 వయసులో నేను మొత్తం డే తిరుగుతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను. ఎందుకంటే తెలుసా, నేను చెప్తాను, నన్ను చెప్పని. నాకు కూడా నిద్ర వస్తుంది. సరే పడుకో. నా వయసులో ఏమవుతుంది మీకు తెలియదు శేఖర్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఫ్రెండ్షిప్ ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం.